గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుడివాడలో డ్రగ్స్ పై సమరశంఖం. భారీగా డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ. డ్రగ్స్ వద్దు బ్రో, నో డ్రగ్స్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులు, యువత, ఎమ్మెల్యే రాము, ఈగల్ టీం, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో జరిగిన అవగాహన ర్యాలీ. కృష్ణా జిల్లాలో నేరాల నియంత్రణపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమీక్ష. జిల్లాలో నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు వచ్చాయన్న ఎస్పీ. గత 6 నెలల్లో జిల్లాలో గణనీయంగా తగ్గిన నేరాల నమోదు. వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాలని వేద పండితుల వరుణయాగం. దుర్గా స్నానఘట్లో వైభవంగా ప్రారంభమైన వరుణయాగ క్రతువు. కృష్ణానదిలో నడుములోతు వీధిలో పండితుల వరుణ అనువాక పారాయణం. గుడివాడ 26వ వార్డులో ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో ప్రజా దర్బార్. ప్రజల నుంచి సమస్యల ఆర్డీని స్వీకరించిన ఎమ్మెల్యే వెనుకొండ రాము పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే రాము. మాదక ద్రవ్యాల మహమ్మారిపై గుడివాడలో సమరశంఖం మోగింది. డ్రగ్స్ వద్దు బ్రో, నో డ్రగ్స్ అంటూ విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నషాముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఈగల్ టీం, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడ పురవీధుల్లో భారీ స్థాయిలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో ముందుగా నిర్వహించిన అవగాహన సభలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఐజీ అశోక్ కుమార్, ఈగల్ ఎస్పీ స్వరూపరాణి పాల్గొని మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఏజీకే స్కూల్, ఏలూరు రోడ్డు, బొమ్మరిల్లు థియేటర్, నెహ్రూ చౌక్ సెంటర్, మార్కెట్ సెంటర్ మీదుగా సాగి తిరిగి ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకుంది. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఆర్టీఓ బాలసుబ్రహ్మణ్యం, గుడివాడ డీఎస్పీ పాల శ్రీనివాస్, ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ నీలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యాశాఖ అధికారులు, హోమియో కళాశాల వైద్యులు, పట్టణంలోని వివిధ కళాశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేస్తున్నా. చెడు వ్యసనాలకి ప్రలోభ పెట్టి నా కుటుంబం, సమాజం, భారతదేశం యొక్క అభివృద్ధి కోసం తప్పకూడదు. ఇది ఒక సమాజంలో మాదిరి వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీ. దీని ద్వారా సిద్ధిర్భవతు మే సదా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ. ఆ పక్కా నాదే, ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే. నన్నైతే కొట్టెటోడు భూమిదే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించే ఎదిగేటోడు ఇంకోడు నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. నే తిప్పానా మీసమటా, సేతిలోన గొట్టలటా, చేసిందే ఉత్తమట, సయ్యంది సంధి కట. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ. నే సేపతో తిరిగొస్తా, కర్రకు గుచ్చేస్తా. నిన్నే ఒక సెల్ఫీ ఛాలెంజ్ పెట్టాను ఇక్కడ. అను నేను హ్యాష్ట్యాగ్ తోటి, అను నేను అనే హ్యాష్ట్యాగ్ తోటి గుడివాడలో ఉన్న అందరం కలిపి ఒక ఓట్ తీసుకుందాం. నీకు ఏది నచ్చితే అది. రేపటి భవిష్యత్తు మీరు, గుడివాడకి భవిష్యత్తు మీరు. ఆ భవిష్యత్తుని ఎలా చూడాలి అనుకుంటున్నారని చెప్పేసి మీరు ఒక సెల్ఫీ వీడియో తీసుకుని
హ్యాష్ ట్యాగ్ అను నేను హ్యాష్ ట్యాగ్ గుడివాడ అని మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ప్రతి ఒక్కరు ఇది ఛాలెంజ్ కింద తీసుకోండి. వీటిలో మనం తీసుకునే ఓట్లలో ఒకటి నో డ్రగ్స్ ఒకటి, అలాగే మీకు ఇంకేం చూడాలనుకుంటున్నారు గుడివాడలో అనేది కూడా ఒక మాట చెప్పి తప్పకుండా అందరూ దీనిలో పాల్గొనండి. చేద్దామా బాయ్స్? చేద్దామా? ఏంటది? హ్యాష్ ట్యాగ్ అను నేను హ్యాష్ ట్యాగ్ గుడివాడ ప్రతి ఒక్కరు పోస్ట్ చేయండి. కుదిరితే మన ఐ లవ్ గుడివాడ దగ్గరికి వెళ్ళి తీసుకోండి వీడియో, ఓకేనా? అలాగే ఈ రోజు ఇంకోటి కూడా కాల్ ఈగల్ 1972 నెంబర్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. 1972 వీళ్ళందరూ పెద్దలు అయిపోయారా లేకపోతే చిన్నలు అయిపోయారా? ఇక్కడ నీ సౌండ్ రాట్లా. 1972 థ్యాంక్ యూ గాయ్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి. ఈ రోజున గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నుంచి గతంలో మనం డ్రగ్స్ కి వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ నిర్వహించాం. ఆ రోజున దరిదాపుగా 4,000 మంది స్టూడెంట్స్ కానీ పౌరులు కానీ ఆ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మరలా ఈ రోజున ఈ అవేర్నెస్ కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలోనే గుడివాడ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా జరగాలని చెప్పి పిల్లలు మీ అందరినీ కూడా గ్యాదర్ చేసి మన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు ఈ రోజున ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేనికోసం? ఇదంతా అవేర్నెస్ కోసం. డ్రగ్స్ అనేది మన దరిదాపులు కూడా రాకూడదు. డ్రగ్స్ వల్ల మీ ఆరోగ్యం, మీ శరీరం పాడవడమే కాకుండా మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. కుటుంబాలు, మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎవరన్నా ఒకటి అలా దానికి ఎడిక్ట్ అయినా పక్కన ఉన్న వాళ్ళు చెప్పి మానిపించాలే కానీ దాన్ని ఎవరు కూడా ఫాలో అవ్వకూడదు. డ్రగ్స్ వల్ల 2 రకాల ప్రమాదాలు మీకు యూత్ కి వస్తాయి. ఒకటి ఆరోగ్యపరంగా మనకు ఆరోగ్యం ఏ విధంగా చెడిపోతుంది అనేది మనం అనేక సార్లు వింటున్నాము, చదువుతున్నాము. అవన్నీ నేనైతే చెప్పట్లేదు, కానీ డ్రగ్స్ వల్ల అవి మీ దగ్గర వాడడం వల్ల కానీ, వాటిని కలిగి ఉండడం వల్ల కానీ, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల కానీ, లేదా మీరు వాటిని అమ్మడానికి లేదా కమర్షియల్ గా దాని ద్వారా మీరు లాభం సంపాదించాలని వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం దానివల్ల మీరు చాలా తీవ్రమైన పరిణామాలను చూస్తారు. ఎలా అంటే వాటిలో 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇవి రిపీటెడ్ గా చేస్తే గానీ మరణ శిక్ష కూడా పడుతుంది. NDPS యాక్ట్ గురించి మీకు చాలా మందికి తెలుసు. NDPS యాక్ట్ లో చాలా తీవ్రమైన శిక్షలు ఉంటాయి. ఎందుకు NDPS యాక్ట్ అంత కఠినమైందంటే డ్రగ్స్ అంత ప్రమాదకరమైనవి కాబట్టి డ్రగ్స్ ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. కాబట్టి ఈ డ్రగ్స్ ఇప్పుడు చాలా ఒక చాలా మంది ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్నారు. చాలా మంది బెంగళూరు, హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కొన్ని సింథటిక్ అలవాటు అవుతున్నాయి. సింథటిక్ డ్రగ్స్ అంటే మీరు మెత్ అనే పేరు విని ఉంటారు. మెత్, MDMA, మెత్, హెరాయిన్, కొకైన్ ఇలాంటివి చాలా మీరు డ్రగ్స్ పేర్లు వింటుంది. ఈ సింథటిక్ డ్రగ్స్ కి అలవాటు పడి అక్కడ చదివిన తర్వాత కూడా ఇక్కడ తెప్పించుకుంటున్నారు. దానిలో ఎంతో మంది ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ జైలుకి వెళ్ళారు. చాలా మంది ఉద్యోగంలో జాయిన్ అవ్వబోతూ పార్టీ చేసుకుంటూ ఆ MDMA వాడడం వల్ల దొరికిపోయి పోలీసులకి అటు ఉద్యోగము పోగొట్టుకున్నారు, జైలుకి వెళ్ళడం జరిగింది. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ యాంటీ డ్రగ్ ర్యాలీ ప్రోగ్రామ్ కు విచ్చేసిన గుడివాడ ఎమ్మెల్యే గారు శ్రీ రాము గారు, జిల్లా ఎస్పీ గారు, ఈగల ఎస్పీ గారు, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ, స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకొని ఇంత పెద్ద ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం. వారిని ముఖ్యంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఈ ప్రోగ్రాం జరిగిన రోజులు కూడా రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి
ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ముమ్మరంగా చేయడం అనేది ప్రోగ్రామ్ గా పోలీస్ శాఖ కానీ ఈగల్ డిపార్ట్మెంట్ తీసుకుంది. దీంట్లో ముఖ్యంగా ఈ నషాముక్త అభియాన్ లో 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి డ్రగ్స్ ని కంట్రోల్ చేయడము, అంటే ఎన్ఫోర్స్మెంట్ చేసి కంట్రోల్ చేయడము. రెండోది అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈ ర్యాలీస్, స్టూడెంట్స్ క్లాసెస్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఎవరినైతే డ్రగ్స్ బారిన పడ్డారో వారిని దాంట్లోంచి బయటకు తీసుకురావడానికి రిహాబిలిటేషన్, ఈ 3 ప్రోగ్రామ్స్ ముమ్మరంగా మన రాష్ట్రంలో కూడా చేస్తున్నారు. కలిదిండిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమం విజయవంతం కావడంపై కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కైకలూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నిర్వహించడం మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఏ వెంకటరావు గారి హయాంలో 76, 80 అప్పుడు కొల్లేరు వాళ్ళకి తవ్వుకోకపోతే కూడా వాళ్ళ మీద ఇబ్బంది పెట్టి తవ్వించాం. అది సొసైటీతో ఈ 120 జీవో వచ్చాక ఎన్ని తీసేశారు. ఇప్పుడు మేము ఎవరికైతే వాళ్ళకి పోయిన ఆస్తి రెస్టోర్ చేసి మనం ఇస్తానంటున్నాం. ఎక్కడైతే ఇవ్వదలుచుకున్నామో ఎక్కడైతే అక్కడ ఇస్తే 5 కాంటూరా 3 కాంటూరా 1 కాంటూరా అనేది కాంట్రవర్సీ వస్తుంది. ఫారెస్ట్ వాళ్ళకి వాళ్ళ గైడ్ లైన్ ప్రకారం పోవాలి. కాబట్టి ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళకి కన్విన్స్ చేసి సుప్రీంకోర్టు సాధికార కమిటీని చేసి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఒక కంక్లూజన్కి వచ్చి పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా బోర్డర్లో ఉన్న వాళ్ళకి ఆ ప్రాంతంలో ఇన్ని వేల ఎకరాలు విడగొట్టాలి ఇవ్వటం. అలాగే పూర్వ కృష్ణా జిల్లాలో ఉన్న మండవిలి మండలం, కైకలూరు మండలం ఉన్న 7 గ్రామాలలో ఉన్న బెడ్ విలేజ్ కైకలూరు, ఆటపాడు, ఈ విలేజ్లో కూడా ఉన్న ఆ సొసైటీ చెల్లి వాళ్ళకి మనం ఈ అకాడమిక్ ఇయర్లో వాళ్ళకి ఇస్తామనే నమ్మకం కలిగింది. పేపర్ వర్క్ పూర్తయింది. ఇక త్వరలో ఇదే రాజముద్రతోటి ఆ కొల్లేరు ప్రాంత ప్రజలకు కూడా మేము ఈ ప్రభుత్వం ఇస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందని మీ ద్వారా వాళ్ళకి సంతోషంగా తెలియజేసుకుంటాం. నియోజకవర్గం కలిదిండి మండలంలో నేను తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మొన్న 22A రిలీజ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కైకలూరు నియోజకవర్గంలో కలిదిండి మండలం ఉన్న రైతులకు మేలు చేయడానికి మన మండలానికి వచ్చి రైతులకు బెనిఫిట్ కలిగేలాగా పాస్ పుస్తకాల పంపిణీ 22A నుంచి భూములకు మీ భూమి మీ హక్కు ద్వారా హక్కు కల్పించినందుకు ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారి పర్యటనని భారీ ఎత్తున హాజరై విజయవంతం చేసినందుకు నియోజకవర్గ స్థాయిలో ఉన్న కూటమి నాయకులకు, మండల ప్రజలకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఆ విజయోత్సవాన్ని అందరికీ తెలియజేసి ఇంత మంచి చేసిన ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మండల తెలుగుదేశం పార్టీ తరఫున, నియోజకవర్గ కూటమి నాయకుల తరఫున, అందరి తరఫున మీ అందరికీ తెలియజేస్తాం. రాష్ట్రంలో ఆక్వా రంగం అనేక ఒడిదుడుకుని సవాళ్ళని ఎదుర్కొన్న నేపథ్యంలో మరి ఇటీవల కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 57 జీవో ఇచ్చి ఆక్వా రైతులకి సబ్సిడీని అందించడం, రూపాయన్నరకే యూనిట్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ సంతోషం పడుతున్న సందర్భంలో మరి ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. గతంలో 2014 ముందు కరెంటు యూనిట్ ధర 3.85 పైసలు ఉంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడాక దాన్ని 2 రూపాయలకే తగ్గించి ఆక్వా రైతులను ఆదుకున్న ఘనత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆక్వా రైతులకు అనేక హామీలు ఇచ్చి నేను వస్తే మరి కరెంటు తగ్గిస్తానని చెప్పిన నేపథ్యంలో మరి ఆయన వచ్చాక మరి కరెంట్ సబ్సిడీని మరి నాన్ ఆక్వా జోన్ పేరిట కొంతమందికి మాత్రమే సబ్సిడీని మరి ఇచ్చి రైతులని పొట్టగొట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంది. అలాగే ఇప్పుడు అనేక ఆక్వా పరిస్థితి చాలా గడ్డు పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మరి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా ఆక్వా రైతుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో మరి ఈరోజు యూనిట్ ధర ₹1.50 ప్రకటించడం ఈ రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్న వేలాది మంది ఆక్వా రైతులు
చాలా సంతోషం పడుతున్నారు. రైతాంగం గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా భూములన్నీ కోల్పోయి మా పిల్లలు మా కుటుంబాలు రోడ్డును పడతాయేమో నిరంతరం 5 సంవత్సరాలు భయంతో నరకంతో భయపడ్డాము. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు ఆయన భుజాన్ని వేసుకుని ఈ ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న రైతు కుటుంబాలని బయట పడేయడానికి ఆయన ప్రభుత్వాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆయన్ని తీసుకొచ్చి ఈ రోజున 10,000 మంది రైతుల్ని వేలాది రైతు కుటుంబాలని చాలా అన్ని ఇబ్బందుల్లోంచి బయటపడేసి వాళ్ళు చాలా సుభిక్షంగా ఉన్నాం. ఈ రైతులందరం కూడా ఈ రైతులు ఇంత ఉపకారం చేసినా మేము మర్చిపోలేం. మాకు ఇంకొకటి ₹1 ఖర్చు లేకుండా ఏ అధికారుల చుట్టూ తిరగకుండా అన్నీ ఆయనే తిరుగుతూ అన్ని ఖర్చులు ఆయనే పెట్టుకుని ₹1 ఖర్చు లేకుండా మా రైతాంగాన్ని అంతా కూడా ఆయన బయటేసారు. ఇవాళ మా రైతులు ఎనలేని సంతోషంతో ఉన్నాం. మేమున్నంత కాలం కామినేని శ్రీనివాస్ గారికి ఏ విషయంలో ఆయన మాకు ముందుకెళ్ళమన్నా వెనకాడకుండా మేము తప్పకుండా ఆయన చెప్పింది ఆదేశాలన్నీ పాటిస్తాం. అలాగే మా రైతాంగం అందరి తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే 10వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పిఎస్సి చైర్మన్ జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు, రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు, మరి సిఎస్ గారు, మరి అనేక మంది నాయకులందరూ కూడా మరి కల్దిండి వచ్చి మరి వేలాది ఎకరాలకు మిలిటరీ పట్టాలకు కానీ 22A భూములన్నింటికి కూడా మరి శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చిన ఘనత మరి కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేను మీరు గమనిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు డిఎస్సి మీద ఎన్ని ధర్నాలు చేసినా, రాష్ట్ర రోకలు చేసినా, నిరసన దీక్షలు చేసినా, రోడ్ల మీద పడి దొల్లినా, వేసుకున్న సొక్కాలు చింపుకున్నా సరే శాశ్వతంగా రానున్న 15 సంవత్సరాల మటుకు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి మేము ఘంటాపదంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మేము ఈ రోజున మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి అవగానే మరి డిఎస్సి మీద తొలి సంతకం అయితే పెట్టడం జరిగింది. ఈ రోజున ఎంతో మంది నిరుద్యోగులకు 16,364 పోస్టులు మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి రావడం అయితే జరిగింది. మరి వీళ్ళంతా కూడా చెబుతున్నారు అక్కడ అందరినీ కూడా పెయిడ్ ఆర్టిస్టులని అంటే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. డిఎస్సి అంటే అవగాహన లేని వ్యక్తులందరినీ కూడా మైకులు ఇచ్చి మరి అక్కడ మాట్లాడిస్తా ఉన్నారు. ఈ నెల 10వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మండల కేంద్రం కల్దిండిలో కార్యక్రమం చేయడం జరిగింది. మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమాన్ని. ఆ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి వర్యులు మా అందరికీ ఇచ్చిన హామీలని ఏదైతే వచ్చిన ప్రజలందరూ ఆయన పిలుపు మేరకు వచ్చారో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీగా ఇచ్చున్నారో ఈ రాష్ట్రంలో అనేక అవకతవకలు జరిగినాయి. ఏదైతే భూమి హక్కు చట్టం ద్వారా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలని తొలగించేయడానికి, అలాగే గతంలో ఆయన ఇచ్చిన రంగురంగుల చిత్రపటాలతో ఆయన ఫోటోతో ఇచ్చిన ఈ పట్టాలు మార్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో మీ భూమి మీ హక్కు, భూమి యజమాని హక్కు పత్రాలు ఇచ్చే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే అంతకు మించి ఈ నియోజకవర్గంలో శాశ్వతంగా గత 80 సంవత్సరాలుగా ఏదైతే ఒక బాధలో ఉన్నారో 22A ఆ బాధితులందరినీ స్వతంత్ర సమరయోధులు కానివ్వండి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కానివ్వండి, అంటే రెండో స్వతంత్ర యుద్ధంలో పోరాటం చేసిన స్వతంత్ర సమరయోధులు అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి మన నియోజకవర్గంలో కేటాయించిన దాదాపుగా 4,000 ఎకరాల భూమిని 22A నుంచి తొలగించడం జరిగింది. గుడివాడ నాగవరపాడులో మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పల్లపోతు అభి శ్రీరామ్ సహకారంతో విద్యార్థులకు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాలు స్టేషనరీ పంపిణీ చేశారు. చిన్న వయసులోనే సేవా తత్పరత కలిగిన అభి శ్రీరామ్లు ఉన్నత స్థాయికి ఎదగాలని పుట్టి హరికుమార్ యాదవ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాజుల తాతారావు, హెచ్ఎం అశ్విని, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ
80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో 2562వ కార్యక్రమం. మా మేనగోళ్ళు మేనళ్ళు పల్లపోతు అభి, పల్లపోతు శ్రీరామ్ గత 4 సంవత్సరాల నుంచి వారిద్దరూ చిన్న వయసులో నుంచి మా స్ఫూర్తి తీసుకుని కొన్ని స్కూళ్ళలో నెలవారీగా విద్యార్థులకు ప్రోత్సహిస్తూ చిన్న చిన్న బహుమతులు వారి స్థాయిలో వారు చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తూ పిల్లల్లో చైతన్యం నింపడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. అలాగే ఈ రోజున నాగవరపల్లిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు చిన్నారి విద్యార్థులకు జాతీయ జెండాలు, చేతికి పెట్టుకునే బ్యాడ్జీలు, మామూలు జేబు బ్యాడ్జీలు ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు. ముందుగా అందరికీ హ్యాపీ 80th ఇండిపెండెన్స్ డే. ఈ శ్రీకృష్ణ యాదవ్ సంఘం వాళ్ళు మా మున్సిపల్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు ఇండిపెండెన్స్ డే సందర్భంగా జెండాలు అలాగే బ్యాచెస్ అందజేయడం జరిగిందండి. అందజేసిన హరికుమార్ యాదవ్ గారికి, తాతారావు గారికి, పల్లపోతు అభి, పల్లపోతు శ్రీరామ్ గారికి ధన్యవాదాలండి. గుడివాడ పట్టణం 26వ వార్డు కార్మిక నగర్ సచివాలయం వద్ద ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజల నుంచి ఎమ్మెల్యే రాము వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే సమస్యలకు గల కారణాలను అక్కడే ఉన్న అధికారులు, సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఎమ్మెల్యే రాము ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కొంత సమయం పట్టినా తప్పకుండా పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, తహసీల్దార్ ప్రసాద్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, పట్టణ టీడీపీ అధ్యక్షులు పండ్రాజు సాంబశివరావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అన్న ఉద్దేశంతో 36 వార్డులు కూడా తిరుగుతున్నాం. అలాగే ఈ రోజు 26 ఎంత వయసు నీది? 54కి రాదు. ఏ పెన్షన్ అడుగుతున్నావు? వృద్ధాప్య పెన్షన్ వచ్చేద్ది 65 వస్తుంది, పెడతారు. వికలాంగుల పెన్షన్ సదరన్ ఉందా? కొత్తగా మళ్ళీ చేయించాలేము. ఇదేంటి పర్మనెంటా? 40% కానీ 40% అమ్మాయికి సదరన్ చేయించచ్చా? పెట్టించండి, పెడతారు. ఏంటిది 62 ఏళ్ళ? అది సదరన్ కావాలంటే సదరన్ పెట్టించండి. నాకు తెలిసి అవ్వదు. బేసిక్గా మామూలు పెన్షన్ వచ్చింది, మామూలు పెన్షన్ పెట్టించండి. ఏది ఇది అవ్వదు, మీకు అటు నుంచి తెచ్చుకోండి. ఏం పెన్షన్ నీకు? వృద్ధాప్య పెన్షన్ విడోనా? ఎవరికి మీకా? పెట్టిస్తారా? వృద్ధాప్య పెన్షన్ పెడతాం. కుట్టు మిషన్ కోసం కుట్టు మిషన్ అంట నా దగ్గరకు వచ్చారు వద్దులే, పెట్టిస్తాను. మిగతా 37 లక్షలే వద్దన్నారు. వీళ్ళు ఆపమన్నారు. 2 రోజులు 4 రోజులు ఆపి దీంట్లోంచి ముందు అయితే కనుక వేసేస్తావు. మరి వాళ్ళు అడిగారండి, బాగానే ఉంది. దీంట్లోకి అడ్ రోడ్లు ఇబ్బంది లేదులే, ఫస్ట్ మెయిన్ రోడ్ ఏమన్నారు అంతా. ఎవరు దీంట్లోకి ఇప్పుడు నేను అది ఇది 2 వేద్దామని పెట్టా. కండిషనల్ వెళ్ళినాయమ్మా. న్యూ డ్రైన్ కట్టాలంటే అమ్మా అదంతా మొత్తం కట్టాలేమ్మా. అది తీసుకెళ్లి అవతల పక్క దీంట్లో ప్రైవేట్ వాటిలోకి వెళ్తున్నాయంట. పెన్షన్ అండి మీకు సరే పెడదాం.
ఓన్లీ పెన్షన్లు వస్తున్నాయండి ఇక్కడ. ఒంటరి మైళ్ళు పెన్షన్ అమ్మ 50 ఏళ్ళు ఉంటాయమ్మా మీకు. 54 అన్నా 75 అంటే వచ్చింది. 50 ఏళ్ళు వస్తుందమ్మా ఇప్పుడు పెడతారు. ఎవరిదాన్ని 65 ఓకే 60 పెడతారమ్మా. పెట్టానులేండి నేను కింద మీరు చూసుకోండి పర్లేదు. నీటి ల్యాండ్ ఫర్ హౌస్ ల్యాండ్ కావాలమ్మా. ఓకే పెడదామా. పెన్షన్ లేదా? కొత్తగా వేయాల్సిన 3 పోల్లు ఉన్నాయి సార్. 5 పోల్లు వేసేసి ఉన్నాయి, దానికి లైట్లు లేవు సార్. 5 పోల్లు వేసేస్తున్నాను, ముందు అట్లా లైట్లు పెట్టచ్చండి. 5 పోల్స్ వేసేస్తున్నాయి, వాటికి ముందు లైట్లు పెట్టచ్చండి ఇమీడియట్ గా. రేపటికి పడద్దా? క్లాంపులు చేస్తామే కానీ మీరు ఏదో ఒకటి వచ్చి మళ్ళీ నాకు అదే చెప్తే కుదరదు. మరి 2 రోజుల నుంచి ఎందుకు లేదనేది కావాలి. లైట్ పోల్స్ ఎప్పుడు వేశారు? పోల్స్ ఎప్పుడు వేశారు? సంవత్సరం అవుతుందండి. సంవత్సరం ఆగండమ్మా, సంవత్సరం అయింది పోల్ వేసి. మీరు ఇప్పుడు దాకా లైట్లు ఎందుకు వేయలేదు అనేది కావాలి. ఇక్కడ దానికి ఎమ్యూనిటీస్ కింద వచ్చిందా? ఏం చేస్తున్నారు మీరు? ఉన్న పోల్స్ కు 5 వేశారు కదమ్మా. 5 పోల్స్ ఉన్నాయి కదా, వాటి మీదకి బల్లులు పెట్టాలి కదా. దానికి ఎందుకు ఇంతకాలం తీసుకొచ్చారు? వీళ్ళందరూ వస్తున్నారు, ఎందుకు పెట్టేస్తున్నారు? నాకు రేపటికి ఈ 5 పోల్స్కి వేయండి. మిగతా 3 పోల్స్కి మీరు పెట్టండి. పెడితే మీరు పెట్టారని చెప్పి నా దగ్గరికి వస్తే నేను అక్కడ మాట్లాడి వాళ్ళతో చేపించి అప్పటికప్పుడు వేపిస్తాను. ఓకే, మనకి ఈ రోడ్డు పడుద్ది కానీ దాని ఈ లోపు నాకు 2 ఇమీడియట్గా ఈ వారంలో అవ్వాలి. రకాల పథకాలు కూడా మేము ఎప్పటికప్పుడు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా గుర్తించండి. ఇదే కాకుండా మీకు గుడివాడకు ఇప్పుడే చూస్తున్నారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గతంలో ఏనాడు చూడని రోడ్డు అనేది చూడని రోడ్లు చాలా చోట్ల వేసుకుంటూ వచ్చాం. అన్ని చోట్ల రోడ్లు రావాలి, ప్రతి చోట డ్రైనేజ్ ఉండాలి, ప్రతి ఇంటికి మంచినీరు వెళ్ళాలి అనేది నా ఆకాంక్ష, ఆశ. నేను దాని ప్రకారం పనిచేసుకుంటూ వస్తాను. మీరు ఇప్పుడు చూసుకుంటే ట్యాంకర్ లేని గుడివాడ చూడాలనే కోరిక నాకు ఆల్రెడీ నేను చేయగలిగాను. ట్యాంకర్లు అనేవి కనపడుతున్నాయి. ఎక్కడన్నా వాటర్ ట్యాంకర్లు అవసరం లేకుండా తిరుగుతాం అనేది గుడివాడలో అనేది పూర్తిగా తగ్గించేసాం. ఎందుకంటే ఇంటింటికి సరైన వాటర్ ఇవ్వగలిగిన పరిస్థితులకు మనం తీసుకొచ్చాం. కాబట్టి ఇది అనవసరమైన ప్రచారం ఖర్చు తప్పితే మనకి ఏమాత్రం ఉపయోగపడిన విషయం కాబట్టి దాన్ని తీసేయడం జరిగింది. ఇలా అనేక రకాలుగా విషయాలను చేసుకుంటూ వస్తున్నాం. మీ అందరి సహకారం కూడా కోరుతా ఉన్నాం. ఈ గుడివాడ అభివృద్ధికి మనం మరింతగా ముందుకెళ్తానికి మనందరం కూడా రేపు 80వ స్వాతంత్ర దినోత్సవం వచ్చేస్తుంది. ఇంకా ఈ రోజుల్లో మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకుని మన ఇల్లు మన వీధి మొత్తం కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన ఇల్లు ఒకటి శుభ్రంగా ఉంటే సరిపోదు, మన వీధి కూడా శుభ్రంగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోమని చెప్పేసి. కృష్ణా జిల్లాలో నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. గడిచిన 6 నెలల్లో జిల్లాలో నేరాల నమోదు గణనీయంగా తగ్గిందన్నారు. మహిళలు, బాలికలపై నేరాలు, దొంగతనాలు, ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు రోడ్డు ప్రమాద మరణాలను కూడా తగ్గించగలిగామని వెల్లడించారు. యాక్సిడెంట్స్ అనేవి స్ట్రాటజీగా పెడితే యూటర్న్ తీసుకున్న వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండేది, లేన్ మారే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండేది. ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గరే రోడ్ సేఫ్టీ అనేది ఏదో ఎస్పీ కింద మీద పడుతున్నాం, లేదంటే నేను ప్రతిసారి వచ్చి మీ వెనక పడుతున్నా చేయాల్సింది కాదు. మీ లిమిట్స్లో మీకు ఆ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అనేది ఉండాలి. ఇది ఎప్పటికప్పుడు అట్లీస్ట్ వారానికి ఒకసారి నేను ఒక కరెక్షన్ ఉంటుంది, దీని మీద ఫోకస్ చేసుకుని రోడ్ సేఫ్టీ డ్రైవర్ కింద పెట్టుకుని ఉన్న అన్ని రోజులు మళ్ళా పక్క కమిటీ తీసేసిన వాళ్ళు సరిగ్గా అరేంజ్ చేయించాను లేదా లెటర్ పెట్టడం, డిఎస్పీ ద్వారా ఒక లెటర్ పెట్టించడం, ఆంధ్ర కార్డు తీసుకురావడం మీ దగ్గర కారణం ఆగకపోవడం కూడా కొన్ని చోట్ల లారీ సాగడం కూడా ఒక కారణం. ఒకటి నిద్ర రావడము, లేదంటే డ్రైవర్ నెగ్లిజెన్స్.
ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 4 లైన్ ఉన్న దానిలో అక్కడ ఆగక్కర్ లేని చోట కూడా వాళ్ళు ఆగాల్సిన పని కూడా లేదు. కాబట్టి ఈ ఆస్పెక్ట్ ఏ ఎస్ఎస్ఓ ఎస్ఎస్ఓ కనిపించలేదు. పీసీఆర్ నుండి చేసేది ఇస్తే ప్యారలల్ మానిటరింగ్. బట్ యు ఆర్ ద పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రోడ్ సేఫ్టీ. ఐ విల్ ఆస్క్ ద కన్సర్న్ ఎస్ఎస్ఓ రిలీజ్ ఉండగలిగింది. ఈ రోజున కృష్ణా జిల్లాలో మనం హాఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ అనేది చేసుకుంటున్నాం. దీంట్లో భాగంగా గత 6-7 నెలలుగా మా జిల్లా యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, పోలీసింగ్ ఏ విధంగా ఉంది అనేది స్టాటిస్టిక్స్ అనేవి రిఫ్లెక్ట్ చేస్తాయి. దీనిలో గమనించుకుంటే గత సంవత్సరం 2025లో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ మరియు బాడీలీ అఫెన్సెస్ రిడక్షన్లో ఓవరాల్గా 4వ పొజిషన్లో ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా అదే విధమైన మంచి పర్ఫార్మెన్స్ మేము రిపీట్ చేయబోతున్నాం. ముఖ్యంగా చూసుకుంటూ ఓవరాల్ క్రైమ్ అనేది కృష్ణా జిల్లాలో గత హాఫ్ ఇయర్ ఆఫ్ 2026లో చూసుకుంటే విత్ కంపారిజన్ విత్ 25 చూసుకుంటే 18% అనేది తగ్గుముఖం పట్టింది. అంతేకాకుండా బాడీలీ అఫెన్సెస్ కూడా మనకి 14% అనేవి తగ్గినాయి. క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ గణనీయంగా తగ్గింది. మరింత బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. 42% అనేది మేము తగ్గించగలిగాం. ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాల్లో 28%, ఎస్సీ ఎస్టీస్ మీద జరిగే అకృత్యాల్లో 25% రిడక్షన్. అదేవిధంగా ఓవరాల్ రోడ్ యాక్సిడెంట్స్లో 18% తగ్గించాం. రోడ్ యాక్సిడెంట్స్లో జరిగే మరణాలని 30% తగ్గించగలిగాం. అంతేకాకుండా మా జిల్లాలో ఉన్న 54 హాట్స్పాట్స్లో కూడా దాదాపు 67% ఇక్కడ యాక్సిడెంట్స్ తగ్గడం అయితేనేమి, కొన్ని హాట్స్పాట్స్లో అసలు 100% యాక్సిడెంట్ రిడక్షన్ అనేది మేము ఈ ఇయర్ అచీవ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ అచీవ్మెంట్. లోక్ అదాలత్ పరంగా చూసుకున్నా మేము లాస్ట్ 2 లోక్ అదాలత్స్లో వీఆర్ బెస్ట్ ఇన్ స్టేట్ వెన్ ఇట్ కమ్స్ టు దట్. అండ్ ఎందుకంటే వివిధ రకాలైన ఇనిషియేటివ్స్ ఇన్ లైన్ విత్ డీజీ గారు ఎప్పటికప్పుడు మాకు డెస్క్ మెమోస్ అని రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా మా ఐజీ గారు కూడా దాన్ని మానిటర్ చేస్తూ సీనియర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఎంతో ఈ విధంగా బెటర్గా మనం ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకు తగ్గిన ఈ యాక్సిడెంట్స్ అన్నది చూస్తే తాగి నడిపేది కూడా మా జిల్లాలో తగ్గించాం. ఎందుకంటే గణనీయంగా మనం ఎన్ఫోర్స్మెంట్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ద్వారా అయితేనేమి, బ్రెతనలైజర్తో రెగ్యులర్గా చెక్ చేయడం ద్వారా అయితేనేమి, తాగి రోడ్డు మీదకి నడిపే వాళ్ళు తగ్గడం వల్ల డెత్స్ అనేవి తగ్గినాయి. అంతేకాకుండా ఈ రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ అనే వాళ్ళని దాదాపు ఇప్పటికే 72% పైగా ఓవరాల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్స్ చేయడము, బైండ్ ఓవర్ వైలేషన్ చేసిన వాళ్ళ మీద మనం సీరియస్ యాక్షన్ తీసుకున్న వలన క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఏకంగా 42% అనేది తగ్గడం జరిగింది. చిన్నపిల్లల మీద అయితేనేమి, ఆడవారం అయితేనేమి, ఈ సేఫ్టీ మీద మేము హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు మనం పెట్రోలింగ్ అయితే నైట్ సర్వేలెన్స్ చేస్తున్నాం. ప్రాపర్టీ అఫెన్సెస్ చాలా వరకు తగ్గినాయి. రికవరీ రేటు బాగా పెరిగింది. అంతేకాకుండా మేము దాదాపు లాంగ్ పెండింగ్ కేసెస్ దాదాపు 20% పైగా 30% వరకు తగ్గించగలిగాం మేము. ఎగ్జిస్టింగ్ వచ్చినవి కూడా క్లియరెన్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక విక్టిమ్ వస్తే స్టేషన్కి కేసు నమోదు చేయించుకున్న తర్వాత ఎప్పుడు క్లియర్ అవుతుంది అన్నది తెలియక సంవత్సరాలు వెయిట్ చేసే పరిస్థితుల్లో కాకుండా మేము ఈసారి 78% 26లో నమోదైన కేసులు క్లియర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ మై ఎంటైర్ డిస్ట్రిక్ట్ టీమ్, అడిషనల్ ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీస్, ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్, ఎస్ఐ రైట్ టు అప్ టు హోమ్ గార్డ్. ఈ అచీవ్మెంట్కి దే ఆర్ ఆల్ వెరీ వర్దీ ఆఫ్ ద ప్రైజ్. కాబట్టి ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ. ఆంధ్రప్రదేశ్లో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి సమృద్ధిగా వానలు కురవాలని ఆకాంక్షిస్తూ విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణ యాగాన్ని నిర్వహించారు. శుక్రవారం ఉదయం 6:15 కృష్ణానది తీరంలోని దుర్గా స్నానఘాట్లో విఘ్నేశ్వర పూజతో యాగ కర్తవ్యం మొదలైంది. పండితులు కృష్ణానదిలో నడుములోతు నీటిలో నిలబడి వరుణ అనువాక సహిత కారక పారాయణం చేశారు. అనంతరం పాత యాగశాల వద్ద అఖండ దీపారాధన, మండపారాధన తదితర వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బుర్ర రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ పాల్గొన్నారు. पुष्यशृङ्गाय ममये पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् 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 पुष्यशृङ्गाय ममये पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात्
सुमुहूर्तकाले सूर्यादीनां नवादीनां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिर्या लक्ष्मीपदेतेन्द्रियगुं स्मरामि यत्र योगीश्वरः वयञ्जज्ञं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलं तेषां हृदिस्थो भगवान् मङ्गलायतनं हरिः लाभस्तेषां जयस्तेषां गतस्तेषां पराभवः तेषाम् इन्दीवरदलश्यामो हृदयस्थो जनार्दनः आपदारमपहर्तारं दातारम् अवग्रह दोषपरिहारार्थम् अनावृष्टि निवारणद्वारा सुवृष्टि संप्राप्यर्थम् इंद्रादि दिक्पालक प्रसादेन आदित्यादि नवग्रह प्रसादेन वरुण प्रसादेन ऋष्यशृंग प्रसादेन च सर्वनदी तटाक वापीकूपानां जल परिपूर्ण सिद्ध्यर्थं त्रयाह्निक दीक्षापूर्वक पर्जन्य शांति सहित सहस्र घटाभिषेकं करिष्यमानः आदौ निर्विघ्न परिसमाप्ति सिद्ध्यर्थं महागणपति पूजांच करिष्ये। గుడివాడ పట్టణంలో క్రీడా రంగానికి మరో కొత్త వేదిక అందుబాటులోకి వచ్చింది. నాగవరపాడులోని అర్నా స్పోర్ట్స్ అకాడమీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టులు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మెట్రో నగరాలకు ధీటుగా ఆధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఈ ఇండోర్ కోర్టులను ఎలక్ట్రికల్ డిఈ శ్రీనివాసరావు, ఐఎంఏ పెద్దలు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు డాక్టర్ పొట్లూరి వంశీ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. గుడివాడ వంటి చిన్న పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ముఖ్య అతిథులు అన్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఆర్నా స్పోర్ట్స్ అకాడమీ డైరెక్టర్ నర్రా శ్రీహర్ష మాట్లాడుతూ
తాను క్రీడాకారుడిగా ఉన్న సమయంలో సరైన వస్తువులు లేక, ముఖ్యంగా ఇండోర్ కోర్టు అందుబాటులో లేక రాష్ట్ర స్థాయి పోటీల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గుడివాడ పరిసర ప్రాంతాల క్రీడాకారులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విశ్వేశ్వరరావు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు కిరణ్ బాబు, రెడ్డయ్య చౌదరి, నర్రా మాధవ్ కుమార్ మరియు పలువురు పట్టణ ప్రముఖులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆర్నా స్పోర్ట్స్ అకాడమీలో మన గుడివాడలో స్టార్ట్ చేయడం చాలా ఆనందం. ఇది మా పిల్లలు గుడివాడ అని ఆలోచించే రోజుల్లో మేము ఆ రోజుల్లోనే వచ్చాము ఇక్కడికి. ఇన్ని ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు ఇండోర్ స్పోర్ట్స్, ముఖ్యంగా ఇంత షటిల్ టోర్నమెంట్స్ ఆడటానికి మన స్టాండర్డ్స్ ప్రకారం ఈ మ్యాట్ మన మెడికల్గా కూడా నీస్కి చాలా పెద్దవాళ్ళకి కూడా చాలా ఉపయోగం. ఇది ఇంత మంచి మ్యాట్స్ చేసి ఇండోర్ గాలి రాకుండా చేయడానికి ఎన్ని ఏర్పాట్లు చేశారు. విక్రమ్ గారికి అభినందనీయం. ఇటువంటి మాధవ్ గారికి, వీళ్ళందరికీ ఇటువంటి ఏర్పాటు చేయటం. ఇది ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో మనకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి ప్రతి స్టూడెంట్ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు. షటిల్ ఉన్నట్లోకెల్లా చాలా మినిమల్ ఇంజురీ జరిగేది స్పోర్ట్స్లో షటిల్ ముఖ్యం అనమాట. షటిల్ అండ్ స్విమ్మింగ్. ఆ రెండు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఆరోగ్యం అంటే మూడు ఉంటాయి. దాంట్లో శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, సోషల్ వెల్ఫేర్. WHO డెఫినేషన్ ప్రకారం ఈ మూడు ఉండాలన్నమాట. ముందు శారీరక ఆరోగ్యం ఉంటేనే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆ తర్వాత సోషల్ ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఫిజికల్గా హెల్తీగా ఉండాలంటే కంపల్సరీగా చిన్నప్పటి నుంచి పెద్ద వయసు వరకు కూడా, ఆఖరి 70 years 75 years ఇటు వచ్చిన వాళ్ళు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం అన్నమాట. కాబట్టి ఒకప్పుడు గుడివాడలో ఈ అవకాశాలు లేవు. మొట్టమొదటిలో వాకింగ్ క్లబ్ స్టార్ట్ చేశారు, వాకర్స్ క్లబ్. అక్కడి నుంచి అవేర్నెస్ పెరిగిందన్నమాట. గుడివాడలో కొంత ఆరోగ్యం గురించి అవేర్నెస్ పెరిగింది. తర్వాత మా డాక్టర్ ఫ్రెండ్స్, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి సైక్లింగ్ క్లబ్ స్టార్ట్ చేశారు. అది బిగ్ సక్సెస్ అనమాట. నెక్స్ట్ ఆర్నా అకాడమీ స్టార్ట్ చేసిన విక్రాంత్కి నా శుభాభినందనలు. విక్రాంత్ మా హాస్పిటల్లో పెట్టి పెరిగాడు. తర్వాత వాడి ఫ్యామిలీ అంతా మా హాస్పిటల్లో పేషెంట్స్ అనమాట. యాక్చువల్గా నాకంటే మా డాక్టర్ మరి వస్తే బాగుండేది ఉంది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆర్నా స్పోర్ట్స్ అకాడమీలో బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఓపెన్ చేయడం అనేది ఇట్స్ అన్ ఆనర్ అండి. థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ కమింగ్ బ్యాక్ టు గుడివాడ. గుడివాడ నుంచి చదువుకుని, పై చదువులు చదువుకుని బయటికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. అగైన్ కమింగ్ బ్యాక్ టు గుడివాడ ఈజ్ లైక్ ఇట్స్ గివింగ్ బ్యాక్ టు వాట్ ఆ ప్లేస్ డిజర్వ్స్ యాక్చువల్లీ.
ఆటలు ఫిజికల్ హెల్త్ని డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాయి, మన స్టామినాని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. దాంతోపాటు మనకి బాగా తెలియాల్సిన విషయం ఏంటంటే ఆటలు మన జీవితాన్ని నేర్పిస్తాయి. ఆట ఆడే ప్రతి ఒక్కడు గెలిచిన వాడు ఆనందంతో కోర్టు నుంచి బయటకు వెళ్తాడు, ఓడిపోయిన వాడు అనుభవంతో బయటకు వెళ్తాడు. ఆట ఆటను ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి నేర్చుకునే వెళ్తారు. అటువంటి ఆటల్ని ఈ యువతకి, మన యంగ్ జనరేషన్ గుడివాడకి పరిచయం చేస్తున్న మక్కువకు తీసుకొస్తున్న విక్రమ్ని అండ్ ఆర్నా స్పోర్ట్స్ అకాడమీకి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ వామ్ వెల్కమ్ ఫ్రమ్ ది పీపుల్ ఆఫ్ గుడివాడ అండి. ఈ ఆర్నా స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు మన విక్రమ్ సారు అట్లాగే మాధవ్ సారు ఇద్దరు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు గతంలో ఒక 4 months బ్యాక్ నా దగ్గరికి వచ్చారండి. వచ్చి ఈ స్పోర్ట్స్ అకాడమీకి చిన్న ఎలక్ట్రికల్ ఇష్యూ ఉందంటే, వెల్కమ్ సార్, ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ దానికి నేను బాగా ఫేవరెట్గా ఉంటాను, మీకు ఎనీ టైం ఏదైనా ఇష్యూ ఉంటే తప్పకుండా రమ్మని చెప్పడం జరిగింది. ఆ రోజు గుర్తుపెట్టుకున్నారు. తర్వాత 3-4 days బ్యాక్ నన్ను ఇట్లా ఫోన్ చేసి ఈరోజు ఇండోర్ గేమ్స్ ఓపెనింగ్ ఉంది రమ్మని చెప్పారు. ఫస్ట్ నుంచి కూడా 10th class కన్నా తక్కువ నుంచి కూడా కొద్దిగా స్పోర్ట్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ అండి. కాకపోతే వృత్తిపరంగా కొంత రోజులు చేయలేకపోవడం అట్లా ఉంది. ఈరోజు మాత్రం నాకు ఎక్సలెంట్గా నచ్చిందండి. ఇది చాలా బాగుంది. మాకు ముఖ్యంగా ఎల్సిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోతుంటారు. ఇలాంటి ఉపశమనం కానీ తగిలిందంటే ఎక్కువ మందికి కూడా చాలా బాగుంటుందని చెప్పి కోరుకొని మా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కొద్దిగా ఎడ్యుకేట్ చేస్తాను కంపల్సరీగా. నా పేరు విక్రమ్. యాక్చువల్లీ ఈరోజు ఆర్నా స్పోర్ట్స్ అకాడమీ నాగర్పాడు బిసైడ్ అమ్మవారి టెంపుల్ దగ్గర ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఓపెన్ చేయడం జరిగిందండి. అది నేను ఎక్కువసేపు టైం తీసుకొని ఒక మాట, ఒక 9th class చదివే కుర్రాడు ఇండోర్ ఆడే సౌకర్యాలు లేక ఒక గేమ్లో అవతల ప్లేయర్స్ ఇండోర్లో ఆడరావడం వల్ల హోబాల్లో ఎన్నోసార్లు మ్యాచ్లు ఓడిపోయాను నేను. ఆ రోజు ఆ పడ్డ బాధే ఈరోజు ఏ పిల్లాడు గుడివాళ్ళలో పడకూడదని ఈరోజు ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అండ్ యాక్చువల్లీ ఇందులో ఫోమ్ షీట్స్ కానీ 15mm ఫోమ్ షీట్స్, ఎన్లియో అనే వరల్డ్లోనే టాప్ 3rd బ్రాండ్ సింథటిక్ మ్యాట్స్ వాడాము. అండ్ దీనికి ఎవరిని పిలవాలి గెస్టులు అంటే నాకు ఎంతో ఇష్టమైంది. ప్లస్ మనకి ఇక్కడ ఒక 1 year నుంచి ఒకటి మన గుడివాళ్ళలో బాగా ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేది ఎంత డెవలప్ అయిందంటే ఎలక్ట్రిసిటీ ఇది అన్ని దాంట్లో కంటే వీటిలో కంటే కూడా ఎలక్ట్రిసిటీ అనేది చాలా డెవలప్ అయ్యి ఇప్పుడు మాకు ఇక్కడ నాగర్పాటు చాలామంది వస్తారు. అందరూ కూడా సార్ ఒక 1 year నుంచి ఎంతో బాగుంది సార్, చాలా బాగుంది, ఇక్కడ కరెంట్ అనేది ఎంతో పోవట్లేదు. అంతకుముందు పసిపిల్లలతో కూడా చాలా ఇబ్బంది పడేవారు, నైట్లు కూడా పోయే వాళ్ళు. అంత గొప్ప సేవ అందిస్తున్న గుడివాడికి డి సార్ని రమ్మంటం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ గేమ్ నేను ఎప్పుడో ఒకటి చెప్తా, ఆట గురించి డాక్టర్ గారి కంటే ఎవరో గొప్పగా చెప్పలేరు దాని విలువ. ఆటగాడి కంటే కూడా ఒక డాక్టర్ చాలా గొప్పగా చెప్తారు ఆట విలువ. అందుకని గుడివాడలో ఎంతో సేవలు అందిస్తున్న డాక్టర్స్ అందరినీ ఈరోజు బ్యాడ్మింటన్ కోర్ట్ ఓపెన్ చేస్తున్న కోరుతున్నాం. ముందుగా విక్రమ్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గుడివాడకి అసలు ఎప్పటి నుంచో డ్యూ ఉంది, ఇటువంటి ఒక అవకాశం గుడివాడలో ఉన్న యువతకు కలగలేదు ఇంతవరకు కూడాను. మరి చక్కటి బీచ్ వాలీబాల్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, మరి ఇక్కడ షటిల్ కోర్టులు 4 కానీ ఇవన్నీ అరేంజ్ చేయడంలో మరి చాలా చక్కటి వ్యాపారం తను తీసుకుని, డాక్టర్ గారు చెప్పినట్టుగా శారీరక ఆరోగ్యం ఉంటే మానసిక ఆరోగ్యం ఉంటుంది, మానసికంగా స్ట్రెంగ్త్ అవ్వాలంటే శారీరక ఆరోగ్యం ఉండాలి. అట్లాగే ఈ 2 కూడా అనుసంధానమై ఉంటాయి అన్నమాట. మరి అటువంటి ఆరోగ్యాన్ని గుడివాడ ప్రజలకు కల్పించే అవకాశం, అలాగే వాళ్ళు చెప్పిన ధరలు కూడా దీనికి సంబంధించి పెట్టినవి కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. మేము హైదరాబాద్లోనూ కొన్ని చోట్ల ఆడినప్పుడు, ఎప్పుడన్నా సెలవు వీకెండ్స్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు వాటితో పోలిస్తే సుమారు ఒక 60% మించి లేవు గుడివాడలో. ఇదంతా మంచి సదవకాశం. అట్లాగే డాక్టర్ గారు చెప్పారు ఇందాక, మనం గెలిచినాడు మరి ఓడిపోయినాడు ఇద్దరు కూడా ఏదో ఒకటి నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్తారు అని ఆ కోర్టు నుంచి మరి ఒక మంచి అనుభవంతో వెళ్తారు. అంటే వాళ్ళ యొక్క దృష్టి మంచి అనుభవాల మీద ఉంటే వాళ్ళ జీవితంలో కూడా మంచిగా ఎదుగుదల అవుతుంది. ఇది ఒక వ్యసనంగా కనుక తీసుకుంటే క్రీడలు అనేవి చక్కగా అందరూ కూడా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండి వాళ్ళు ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళ సమాజానికి కూడా చాలా ఉపయోగపడతారండి. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు వాళ్ళందరూ కూడా. మరి ఇటువంటి అవకాశం కల్పించినందుకు మరి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడలో డ్రగ్స్ పై సమరశంఖం, భారీగా డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ, డ్రగ్స్ వద్దు బ్రో, నో డ్రగ్స్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులు, యువత, ఎమ్మెల్యే రాము, ఈగల్ టీం, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో జరిగిన అవగాహన ర్యాలీ. కృష్ణా జిల్లాలో నేరాల నియంత్రణపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమీక్ష, జిల్లాలో నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు వచ్చాయన్న ఎస్పీ, గత 6 నెలల్లో జిల్లాలో గణనీయంగా తగ్గిన నేరాల నమోదు. వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాలని వేద పండితుల వరుణయాగం, దుర్గా స్నానఘట్లో వైభవంగా ప్రారంభమైన వరుణయాగ క్రతువు, కృష్ణానదిలో నడుములోతు నీటిలో పండితుల వరుణ అనువాక పారాయణం.
గుడివాడ 26వ వార్డులో ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ ప్రజల నుంచి సమస్యల ఆర్జీని స్వీకరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే రాము. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ గుడివాడ సిటీ కేబుల్ న్యూస్.